హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నానండి. ఎలా చదువుతున్నారండి? గ్రూప్స్కి చదివే వాళ్ళు బాగానే చదువుతున్నారని అనుకుంటున్నాను. బాగా చదవాలని కూడా కోరుకుంటున్నానండి. గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే గ్రూప్ 3 ఎగ్జామ్ ఎవరైతే రాసిన వాళ్ళు ఉన్నారో ఎలా రాశారో, ఎలా క్వశ్చన్ పేపర్ వచ్చింది, మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా షేర్ చేయండి. నేను ఖచ్చితంగా కామెంట్స్ చదివి దానికి రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తున్నానండి. అందరి కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే నేను ఖచ్చితంగా చదువుతున్నాను. అండ్ అలాగే రిప్లై కూడా ఇస్తున్నానండి. ఖచ్చితంగా షేర్ చేసుకోండి. నేను కూడా ఈ వీడియోలో నా గ్రూప్ 3 ఎగ్జామ్ ఎలా జరిగింది, ఎలా చదివాను, అండ్ అలాగే పేపర్ ఎలా వచ్చింది అనే దాన్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నానండి. అండ్ అలాగే గ్రూప్ 2కి కూడా ప్రిపేర్ అవుతున్నాను. అందువల్ల నాకైతే టైం దొరకట్లేదు. అందుకని చెప్పేసి వీడియోస్ అయితే చాలా తక్కువ అయిపోయినాయి. అందుకు నేను ఈరోజు కొంచెం వీల్ చేసుకొని మీతో షేర్ చేసుకుందాము నా ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. గ్రూప్ 3 ఎగ్జామ్ అయితే నేను దానికోసం పర్టికులర్గా నేనైతే ఏం ప్రిపేర్ అవ్వలేదండి. అండ్ అలాగే సిలబస్ కూడా నాకు ఏమంతా తెలీదు, అంతంత మాత్రమే. దాన్ని పట్టుకొని నేనైతే వెళ్ళాను, రాద్దామని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళానండి. నాకైతే కొంచెం పాలిటీ పర్లేదు, బాగానే వచ్చింది అని చెప్పేసి అనిపించింది. అండ్ అలాగే హిస్టరీ అసలు ఎక్కడుంది, ఎలా వచ్చింది అని చెప్పేసి నాకైతే ఏం అర్థం కాలేదండి. ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ జిఎస్ అయితే ఎలా ఉంది అంటే ఆల్ మిక్స్డ్ కదండి, కొంచెం చాలా కష్టం అనిపించింది నాకైతే. అంటే ఎలా రాయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలని చెప్పేసి ఏం అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను పేపర్ చూడంగానే కొంచెం నాకైతే కష్టంగానే అనిపించింది. అయినా కూడా ట్రై చేశాను. దీంట్లో మనకి 30-40 క్వశ్చన్స్ వరకు మన రీజనింగ్కి అండ్ ఇంగ్లీష్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే వచ్చాయండి. నేను రీజనింగ్ అయితే చాలా కష్టం నాకు. మ్యాథ్స్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది నాకు, నేనైతే చేయలేను. ఇంగ్లీష్ అయితే పర్లేదండి, ఇంగ్లీష్ బాగానే చేసి వచ్చాను. టోటల్ ఓవరాల్గా జిఎస్ అయితే కొంచెం పర్లేదు అనిపించింది. అండ్ ఆల్సో చాలా హార్డ్గా కూడా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే కరెంట్ అఫైర్స్ అయితే నేను చాలా వరకు నాకు వచ్చినాయి అని చెప్పేసి చాలా స్టార్టింగ్లో పేపర్ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. హ్యాపీగా ఫీల్ అయిపోయాను. కాకపోతే నేను దాంట్లో చాలా వరకు మిస్టేక్స్ చేసి వచ్చానండి. ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇవే ఆన్సర్స్ అని చెప్పేసి ఒకదాని బదులు ఒకటైతే బబుల్ చేసి వచ్చాను. అది స్టార్టింగ్ మిస్టేక్స్ అండి. ఖచ్చితంగా అది ఇనిషియల్గా జరిగే మిస్టేక్సే. చాలా వరకు చాలామంది చేస్తూ ఉంటారు. క్వశ్చన్స్ తెలిసి దానికి ఆన్సర్స్ కూడా తెలిసి రాంగ్ చేసి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో నేను కూడా ఉన్నాను. చాలా రిగ్రెట్గా ఫీల్ అయిపోయాను. కరెంట్ అఫైర్స్ అయితే బాగా వచ్చాయండి. నా వరకు నన్ను అడిగితే మాత్రం నేను చేసిన మిస్టేక్స్ అయితే ఎవ్వరు చేయకండి. నేను మిస్టేక్స్ చేసి వచ్చాను అంతే. నాకైతే క్వశ్చన్స్ అయితే తెలుసు, ఆన్సర్స్ కూడా తెలుసు. చాలా రిగ్రెట్గా ఫీల్ అయిపోయాను. ఎవరైతే కొంచెం ఆలోచించి క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ అయితే చేయండి. బబుల్ అయితే తొందరగా మీరు డాట్ పెట్టేయకండి. నేను డాట్ పెట్టడం వల్ల నేనైతే అదే బబుల్ చేసి రావాల్సి వచ్చింది. నేను ఫస్ట్ డాట్ పెట్టేశాను. అలా అయితే ఎవరు మిస్టేక్ చేయకండి. ఓఎంఆర్ షీట్ ముందే డౌన్లోడ్ చేసుకొని మనమైతే బబుల్ చేయడానికైతే మనం ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిదండి. చాలామంది చెప్తూ ఉంటారు, కాకపోతే మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. డోంట్ నెగ్లెక్ట్ అండి, అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. నాకైతే తెలిసిన విషయం అదే. ఇప్పుడు నేను ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి అని అనుకున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఓఎంఆర్ షీట్ నేను ఫస్టే డాట్ పెట్టడం, ఇలాంటి ఆన్సర్స్ అనేవి మనం తీసుకోవడం రాంగ్ స్టెప్ అండి. అలా చేయకండి ఎవరు కూడా. అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ అయితే బాగానే వచ్చినాయండి. 10-15 క్వశ్చన్స్ అయితే బాగానే కరెంట్ అఫైర్స్ అయితే ఇచ్చారు. నేను ఇంకా ఈ ఓవరాల్గా నేనైతే ఎకానమీకి అయితే పర్లేదు, చాలా బాగానే వచ్చింది ఎకానమీ. కాకపోతే స్టేట్మెంట్ బేస్డ్ రావడం వల్ల దాంట్లో ఒక్క స్టేట్మెంట్ తెలియకపోయినా కానీ టోటల్గా మొత్తం రాంగ్ పెట్టేసి వస్తాము. అలానే ఉంది. నేను అలానే చేసి వచ్చాను. ఖచ్చితంగా నేను పాస్ మార్క్స్ వస్తాయని అయితే అస్సలు చెప్పలేనండి. నేను క్వాలిఫై కాలేను. నేను అసలు చదివింది అయితే గ్రూప్ 3కి కాదు, నేను గ్రూప్ 2కి చదివాను. గ్రూప్ 2కే ప్రిపేర్ అవుతున్నాను. నాకు సిలబస్ కూడా అంతంత మాత్రమే, అసలు తెలియదు గ్రూప్ 3కి సంబంధించి. అయినా కూడా ట్రై చేశాను. చాలా దూరం పడిందండి సెంటర్ కూడా, అసలు చాలా దూరం పడింది. అక్కడికి పోయి వచ్చేసరికి నాకైతే చాలా రిస్క్ అనిపించిందండి. ఇంకా ఎగ్జామ్ అయితే అట్లా రాశాను అంతే. అంత కాన్ఫిడెంట్గా అయితే చెప్పలేను, అలా రాసేసి వచ్చాను.
గ్రూప్ 2కి అయితే మంచిగా ట్రై చేద్దాం, ఖచ్చితంగా మంచి రాయాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నానండి. గ్రూప్ 2కి అయితే ప్రిపేర్ అవుతున్నాను. గ్రూప్ 2కి ఖచ్చితంగా ఎకానమీకి అయితే చాలా చాలా ప్రిఫరెన్స్ ఉందండి. ఎకానమీ అండ్ ఆల్సో తెలంగాణ మూమెంట్, ఇవి రెండు అయితే అస్సలు వదిలిపెట్టకండి. ఎందుకంటే జిఎస్లో మనకి ఆల్ మిక్స్ అనేది వస్తుంది, దాంట్లో ఏది ఎంత మనకి వెయిటేజ్ అనేది ఉంటుంది, దేనికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పేసి మనకైతే తెలీదు. అందువల్ల మిగతా 3 పేపర్స్ అయితే మనం ఖచ్చితంగా ఇవి తెలుసు కాబట్టి దాంట్లో 3 పేపర్స్లో కూడా 2 పేపర్స్ అయితే చాలా ఇంపార్టెంట్, తెలంగాణ మూమెంట్, ఎకానమీ. ఇవి రెండైతే ఖచ్చితంగా మనము చాలా కేర్ తీసుకొని వాటికైతే రివిజన్స్ అయితే ఖచ్చితంగా చేయాలి. చాలా చాలా రివిజన్స్ అయితే ఉండాలి. మనమైతే బిట్స్ అయితే ఖచ్చితంగా చేయాలండి. ఇప్పుడైతే బుక్ చదువుతూ అస్సలు కూర్చోకండి. బుక్ ఏదైతే మొత్తం రివిజన్ చేద్దాం అని చెప్పేసి అయితే బుక్స్ అయితే తీసుకోకండి. మీరు ఆన్లైన్లో కానీ యూట్యూబ్లో కానీ క్లాసెస్ వినండి. మనకి బిట్స్ అనేవి ఖచ్చితంగా బిట్స్ ప్రాక్టీస్ చేస్తేనే బాగుంటుంది. టెస్ట్ సిరీస్ కూడా తీసుకోండి, దాని మీద మనమైతే అప్లై చేయాలి అండి. ఇప్పటివరకు చదివింది మళ్ళీ బుక్ తీసి చదువుతాను, బుక్ మీద కూర్చొని చదువుతాను, టైం అంతా వేస్ట్ అయిపోతుందండి అలా చదవడం వల్ల. నేనైతే చాలా రియలైజ్ అయ్యాను. అందువల్ల నేనైతే బుక్ తీసి అయితే ఇప్పుడు చదవట్లేదు, అంటే బుక్ తీసి చదువుతున్నాను, కాకపోతే బిట్స్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే బిట్స్ మీద కాన్సన్ట్రేషన్ అయితే చేస్తున్నాను, బిట్స్ వరకే చేస్తున్నాను. అండ్ ఆల్సో నేను యూట్యూబ్లో క్లాసెస్ అనేవి వింటున్నాను. అండ్ ట్రిక్స్ కూడా చాలా యూజ్ అవుతాయండి. యూట్యూబ్లో మనకి క్లాసెస్ ఉంటాయి కదా, ఆ ట్రిక్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మనకి ఖచ్చితంగా బిట్స్ అయితే పడే ఛాన్స్ ఉంటుంది. చాలా వరకు చాలా క్లాసెస్ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ అండి బిట్స్ చేయడం అయితే. మనమైతే అస్సలు వదిలేసుకోవద్దు. మీరు మల్టిపుల్ ఆప్షన్స్ ఎన్ని ఇస్తున్నారో తెలుస్తుంది కదండి. స్టేట్మెంట్ బేస్డ్ అయితే చాలా క్వశ్చన్స్ ఇచ్చారు. గ్రూప్ 3నే ఇంత స్టేట్మెంట్ బేస్డ్ ఇన్ని క్వశ్చన్స్ ఇచ్చారు అని అంటే గ్రూప్ 2కి ఎలా ఉంటుందో అని చెప్పేసి నాకైతే చాలా టెన్షన్గా ఉంది. ఇంకా పేపర్ అయితే అలా గ్రూప్ 3 పేపర్ ఎలా ఉంది ఓవరాల్గా అంటే మాత్రం చాలా హైగా లేదు, లోగా లేదు, మీడియంలో ఉంది. ఆ మీడియంలో ఉన్నా కూడా చాలా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్స్ అయితే చాలా తక్కువ. ఆ ఆప్షన్స్ చూస్తేనే సగం ఆన్సర్ అయితే మనకి పోతుందండి. మనకు వచ్చిన ఆన్సర్ ఫుల్గా అయితే దాంట్లో మనకైతే కాన్ఫిడెంట్గా అయితే అస్సలు పెట్టలేము. ఒక్క స్టేట్మెంట్ తెలియకపోయినా, ఒక్క ఆప్షన్ తెలియకపోయినా మనకైతే టోటల్గా ఒక బిట్ మొత్తం పోయే ఛాన్స్ అయితే ఉంది. ఒక ఆన్సర్ మొత్తం మనమైతే దాంట్లోంచి ఎలిమినేట్ అయితే చేయలేము. మొత్తం అయితే ఎలిమినేట్ చేసి పెట్టలేమండి. 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఆ 50-50 ఛాన్సెస్లో కూడా మనకి పర్టికులర్గా అదే అని చెప్పేసి డామ్ ష్యూర్ 100% అదే అయితే పెట్టగలుగుతాము ఏదైనా ఒక ఆప్షన్. అలా తెలియలేదు అంటే ఖచ్చితంగా ఇంకా దాని మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. ఖచ్చితంగా మనకైతే ఆ బిట్ అయితే రాదు, అలానే ఉంటుంది. 50-50 ఛాన్సెస్లో చాలామంది పెడతారండి, అలాగే క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు వాళ్ళు. అలా మల్టిపుల్ ఆప్షన్స్ చూస్తేనే అసలు సగం కాన్ఫిడెన్స్ అనేది అక్కడికే పోతుంది. ఇంకా ఎంత చదివినా వేస్టేనా అని చెప్పేసి అనిపిస్తుందండి. అలా అయితే ఎవరు అనుకోకండి, ఇంకా తప్పదు. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండే సిచ్యువేషన్సే అలాగా ఉంటాయి. పేపర్స్ కూడా అలానే ఉంటాయి. చాలా అంటే చాలా టఫ్ అనిపించింది నాకైతే. ఎవరికి ఎలా అనిపించిందో ఖచ్చితంగా గ్రూప్ 3 పేపర్ రాసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఖచ్చితంగా నేనైతే చూస్తాను, దానికి రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తానండి. అండ్ ఆల్సో గ్రూప్ 2కి అయితే ఎకానమీ అయితే బిట్స్ అయితే చేస్తున్నాను, నేను ఓన్లీ బిట్స్ అయితే చేస్తున్నాను. అండ్ ఆల్సో జనాభాకి సంబంధించి డెమోగ్రఫీకి సంబంధించింది ఖచ్చితంగా మీరైతే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. డెమోగ్రఫీకి సంబంధించి మనకి గ్రూప్ 3 ఎలా వచ్చాయో క్వశ్చన్స్ చూసారు కదండి. అండ్ అలాగే బడ్జెట్కి సంబంధించి అసలు అలా అడుగుతాడని చెప్పేసి నాకైతే అస్సలు అనుకోలేదు. దాన్ని డిజిట్స్ అడిగాడు, నంబర్స్ అడిగాడు అండి, దేనికి ఎంత మనం కేటాయించామని చెప్పేసి అడిగాడు. దానికి ఖచ్చితంగా డ్యామ్ షూర్గా మనకి నెంబర్ అనేది తెలిస్తేనే పెట్టగలుగుతాము, అలా ఉంది. నెంబర్ తెలియకపోతే మాత్రం అస్సలు మనం అయితే చేయలేమండి. ఆ నెంబర్ డిజిట్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏంటండి అసలు ఆ క్వశ్చన్స్ ఏంటి, డెమోగ్రఫీ, ఆ జనాభాకి సంబంధించి, బడ్జెట్కి సంబంధించి అసలు చూస్తే తెలిసినట్టే ఉన్నాయి కానీ తెలియకుండా పోయాయి, అలా ఉన్నాయి ఆ క్వశ్చన్స్, అలా ఉన్నాయి. నేనైతే చాలా చాలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. నేను ఇంత కష్టపడి పిల్లల్ని పెట్టుకొని ఇలా చదువుతున్నాను, ఎన్నో ఇబ్బందులు పడుతున్నానండి. అసలు మామూలుగా అయితే ఏం కాదు, చాలా ఇబ్బందులు పడుతున్నాను. పిల్లలకి ఫీవర్లు, ఇంట్లో పరిస్థితులు, మనీ ప్రాబ్లం అంతా ఫేస్ చేస్తూ నేనైతే ఎగ్జామ్స్ అయితే రాస్తున్నాను. అయినా నాకు ఏదో ఒక దగ్గర అయితే ఖచ్చితంగా నేనైతే కాన్ఫిడెంట్ అయితే కోల్పోతున్నాను. బట్ ట్రై చేస్తున్నానండి. నాకు అయినంత వరకు నేను బెస్ట్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పటి వరకు చదివింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి చదివేది ఒక ఎత్తులాగా ఉంది. మనకి ఒక 1 వీక్ ముందు నుంచి అయితే చదవకపోతే చాలా కష్టం అండి. 1 వీక్ అయితే మీరు
1 వీక్ ముందు ఉంది అనగా బిట్స్ మాత్రమే చేయండి. ఇంకే బుక్ ఓపెన్ చేసి అయితే అస్సలు చదవకండి. ఇప్పటి నుంచే నేనైతే బిట్స్ అయితే చేస్తున్నానండి. ఓన్లీ బిట్సే. నేనైతే థియరీ పార్ట్ అయితే ఏం చదవట్లేదు. ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇలాగే చదువుతున్నాను. ప్రతి బుక్ అంతే, హిస్టరీ అంతే, మోడర్న్ హిస్టరీ అంతే. ఏదైనా సరే మోడర్న్ హిస్టరీ అండి, ఖచ్చితంగా మోడర్న్ హిస్టరీలో ఖచ్చితంగా క్వశ్చన్స్ పడతాయి చాలా. మోడర్న్ హిస్టరీ ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకండి. ఏ కాంపిటేటివ్ ఫీల్డ్ చూసినా మోడర్న్ హిస్టరీ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయండి. మోస్ట్ ఇంపార్టెంట్ హిస్టరీ అండి మోడర్న్ హిస్టరీ. ఖచ్చితంగా చదవాల్సిందే. బిట్స్ అయితే చెయ్యండి. చాలా మనకి తెలిసినట్టే అనిపిస్తాయి, కాకపోతే ఒక 1 మినిట్లో మనకైతే అసలు ట్రిప్ అయిపోతాం. అసలు దేనికి ఏది అని చెప్పేసి ఆప్షన్స్ అనేవి చాలా ట్రిప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్వశ్చన్స్ అలా అడుగుతున్నారు, చాలా ట్రిక్కీగా ఉంటున్నాయి క్వశ్చన్స్. క్వశ్చన్స్ కాదు, ఆప్షన్స్ చాలా ట్రిక్కీగా ఉంటున్నాయి, అలా ఇస్తున్నారు. ఆప్షన్స్ చూస్తేనే సగం కాన్ఫిడెన్స్ అనేది పోతుంది. అసలు డోంట్ ప్యానిక్ అండి, పర్లేదు. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ అంటేనే అలాగా ఉంటుంది. మనకే కాదు, అందరికీ అలాగే అనిపిస్తుంది. ఎవరికో కొంతమందికి అండి, చాలా బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి, బాగా చదివిన వాళ్ళకి మాత్రమే పేపర్ బాగా వచ్చింది, బాగా రాసామని చెప్పి కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతారు. ఓవరాల్గా ఇది అండి నా గ్రూప్ 3 ఎగ్జామ్ ప్రిపేర్ అంటే రాసిన విధానం అండ్ ఆల్సో గ్రూప్ 2 ప్రిపరేషన్ అనేది ఇలా సాగుతూ ఉంది. మీరు ఎలా రాసారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మంచిగా ప్రిపేర్ అవ్వండి, బాగా రాయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్